తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరా సేవలు అందిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. 12 జిల్లాల్లో రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయన్నారు. 7 లక్షల మంది లబ్ధిదారులకు నిత్యావసరాలు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి నాదెండ్ల. అన్ని విధాలుగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడానికి కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలు 12 జిల్లాలకి గాను 14,145 ఫేర్ ప్రైస్ షాపులు రేపు ఉదయం నుంచే ప్రజలకి అందుబాటులో ఉంటాయి. సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులు కార్డు హోల్డర్స్ దీని ద్వారా లబ్ధి పొందొచ్చు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ రూపంలో ఈ సరుకులు బియ్యం కానివ్వండి, పంచదార కానివ్వండి రేపు ఉదయం నుంచే అందుబాటులోకి ఉంచే విధంగా మేము సిద్ధమవుతున్నాం. అదేవిధంగా ఎల్లప్పుడూ మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. రాబోయే రోజుల్లో అధికార యంత్రాంగంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారు